ఓం గణేశాయ నమః. యక్ష ప్రశ్నలు. ఇక ఆఖరి భాగము, 6వ భాగము. యక్షుడు ఇంకా ధర్మరాజుని ఇంకా పరీక్ష పెడుతున్నాడు. ప్రశ్నలు కఠినమైనవి అడుగుతూ ఉన్నాడు. మూర్ఖుడు, కామము అనగా ఏది? జనన మరణ సంసార వాసన లంపటమే కామము. అది నిజమే కదా. తర్వాత యక్షుడు మరలా అడుగుతున్నాడు, మాత్సర్యమని దేనిని అంటారు అంటే, ధర్మరాజు ఎదుటివారికి ఉన్నదని ఏడ్చుటయ మాత్సర్యం అంటే కోరికలు, మదము, అహంకారము ఇవన్నీ ఎలా వస్తాయంటే, ఎదుటివారిని చూసి అతను సంపన్న స్థితిలో ఉండటం చూసి ఓర్చుకోలేని తనమే మాత్సర్యము అని ధర్మరాజు చెప్పాడు. తర్వాత యక్షుడు, అహంకారం అంటే ఏమిటి అని, అజ్ఞానమే. అహంకారం అంటే అజ్ఞానమే. ఎదుటివారిని తక్కువగా చూడటమే అహంకారం. అది ఎందుకు వస్తుందంటే అజ్ఞానం ఉండటం వల్లే అలా వస్తుందని ధర్మరాజు చెప్పాడు. తర్వాత మళ్ళీ యక్షుడు అడుగుతున్నాడు, ధమ్మం అంటే ఏమిటి అన్నాడు. ధమ్మము అంటే గొప్పదనం, ఆత్మస్థుతి, ప్రచారము. ఆత్మను స్తుతి చేసుకోవటం, తన ఆత్మను తనే చేసుకోవటం. నేను చేసిన మంచా చెడ, ఈరోజు నేను ఎవరినన్నా ఇబ్బంది పెట్టానా, ఎవరినన్నా అనరాని మాటలు అన్నానా, లేక నేను ఎవరికన్నా చెడుగా ప్రవర్తించానా అని తనను ఆత్మను పరిశీలించుకోవటమే ధమ్మము అంటారు. తర్వాత యక్షుడు, పై శూన్యం అనగానేమి? ధర్మరాజు, నిత్యం పరుల దోషములను ప్రచారం చేయటే. అది ప్రతిరోజు ఇతరులను గురించి ప్రచారం చేయటం. ఇప్పుడు మనం ఒక చోటకి వెళ్ళాము అనుకోండి, ఏదో ఒక పెళ్లి కార్యక్రమం కానీ లేక ఒక జన్మదిన వేడుకలకి కానీ వెళ్ళామనుకోండి, అక్కడ నలుగురు మన స్నేహితులు కలిస్తే మన గిట్టని వాడి మీద, అరే పలాని వాడు నాకు పలానా టైంలో ఎలా అన్నాడురా, వాడు చూడు ఇప్పుడు ఇబ్బందులు పడి నానాక నష్టాలు, బిజినెస్లో నష్టాలు ఇచ్చి చాలా ఇబ్బంది పడుతున్నాట, నాకు అది చాలా ఆనందంగా ఉంది. అప్పుడు వాడు అలా చేయకుండా ఉన్నట్టయితే నాకు చాలా ఇదిగా ఉండేదిరా, వాడు అలా చేయటం వల్ల ఇప్పుడు వాడు అనుభవిస్తున్నాడు అని ఒకరిని మనం నిందించడం, అది పెద్ద పైశూన్యము అంట. తర్వాత యక్షుడు మళ్ళీ అంటున్నాడు, సుఖి అనగానే ఎవరు? సుఖంగా ఉండేది ఎవరంటే రుణరహితుడు. ఇతరుల దగ్గర అప్పు చేయకుండా ఉన్నవాడే సుఖంగా ఉంటాడు అని ధర్మరాజు చెప్పాడు. తర్వాత యక్షుడు అంటున్నాడు, ఆశ్చర్యం ఏది? ఆశ్చర్యం కలిగించే విషయం ఏదంటే, అనుక్షణము మన కనుల ముందే ప్రాణకోటి మరణించుతున్నను కూడా మనమే శాశ్వతమని భావించుతూ జీవించడమే ఆశ్చర్యం. అది ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, ధర్మరాజు చాలా చక్కగా ఇది మన మానవాళికి సంబంధించిన విషయం. ఏంటంటే, ఇప్పుడు మన తాతలు కానీ, తండ్రులు కానీ, లేక నానమ్మలు కానీ, అమ్మమ్మలు కానీ, వాళ్ళు పుట్టి ఒక యవ్వన దశకు వచ్చి వివాహం చేసుకొని తర్వాత మన తండ్రులని కని తర్వాత వారికి వివాహాలు చేసి వారు ముసలితనమయ్యి వాళ్ళు వచ్చిన స్థలానికి వెళ్ళక తప్పదు. అదే మరణం. ఆ మరణము మనము చూస్తూనే ఉంటాము. కానీ మనము మన మనసులో నేనే ఎల్లకాలము ఉండగలను అన్న ఆలోచనతో చేయరాని పనులన్నీ చేస్తూ ఉంటాం. అది ఉద్యోగంలో కానీ లేక నిత్యము మనము నడుస్తున్న జీవితంలో కానీ ఇది యథార్థమే కదా. మరణం అనేది ఏ ప్రాణికైనా సహజమే. అది దేవుడిచ్చిన గొప్ప వరము కూడా. తర్వాత యక్షుడు అంటున్నాడు, ధర్మనందన, నీ జవాబులన్నీ ఆనందపరిచితివి నన్ను. నీ తమ్ముళ్ళు ఒకరిని బ్రతికించినను, ఎవరిని బ్రతికించమందో కోరుకో అన్నాడు. అప్పుడు ఇంకా ఆ యక్షుడు చాలా సంతోషించి, ఓ ధర్మనందన, యమధర్మరాజు వరప్రసాది, నువ్వు అన్నీ నా ప్రశ్నలకు అన్నీ కోపము లేకుండా చక్కగా ఆలోచించి ధర్మంతో
సమాధానాలు చెప్పావు కాబట్టి నీకు నలుగురు తమ్ముళ్ళు మరణించారు కాబట్టి ఆ నలుగురిలో నేను ఒకరినే బ్రతికించగలను. ఆ ఒకరి పేరు చెబితే వారిని నేను బ్రతికించగలను. వారి పేరు చెప్పు అని ధర్మరాజుని ఆజ్ఞ వేయగా ధర్మరాజు వినయంగా నకులుని బ్రతికించుము అన్నాడు. నకులుడు అంటే ఎవరు మనం ఆలోచించాలి. నకులుడంటే ఎవరు? పాండురాజుకి 2 భార్యలు. కుంతికి పుట్టినవారు ధర్మరాజు, భీముడు, అర్జునుడు. మాద్రికి పుట్టినవారు నకుల సహదేవులు. అంటే మాద్రి కన్న కొడుకులలో పెద్దవాడు నకులుడు కదా. అందుకని ధర్మరాజు ఈ విధంగా అడిగాడు, నకులను బ్రతికించు అని. అంటే తను కన్న కుంతి సంతానములో పెద్దవాడు ధర్మరాజు బ్రతికే ఉన్నాడు. తన తల్లి లాంటిది సవతి తల్లి అయిన మాద్రి కన్న కొడుకుల్లో నకులుడు ప్రథముడు. కాబట్టి నకులుడిని బ్రతికించమని వేడుకున్నాడు ఆ యక్షుణ్ణి. అప్పుడు యక్షుడు అంటున్నాడు, భీమార్జును వదిలి ఈ నకులుని ఎందుకు ఎంచుకున్నావు? ఓ పిచ్చివాడా ధర్మరాజా, నీ తోడబుట్టిన వాళ్ళు, నీ తల్లికి పుట్టిన వాళ్ళు భీమార్జును వదిలేసి ఆ నకులుని ఎందుకు బ్రతికించమని అడుగుతున్నావు అని ఇప్పుడు కూడా ఒక ఇంత ప్రశ్నలే అడుగుతున్నాడు. అది మన మానవాళికి గొప్ప జ్ఞానోదయం కలిగించడానికి ఆయన ఈ ప్రశ్న ధర్మరాజును అడిగాడు. అప్పుడు ధర్మరాజు చెబుతున్నాడు, మాద్రి కుంతి అని 2 తల్లులు మాకు. కుంతి కొడుకుల్లో జ్యేష్ఠుడునని నేనున్నాను. అది కుంతికి పుట్టిన కొడుకుల్లో పెద్దవాడిని నేను బ్రతికే ఉన్నాను. కావున మాద్రి నందనలో కూడా జ్యేష్ఠుడు ఉండవలను. అది నా సవతి తల్లి కాదు, నా తల్లి లాంటిది. మాద్రి కడుపుని పుట్టిన నకులుడు జ్యేష్ఠుడు కాబట్టి అతనిని బ్రతికించు, మిగతా వారిని బ్రతికించబోయినా పర్వాలేదు అని ధర్మ మార్గముగా చెప్పిన ఆ ధర్మరాజుకు వందనం. యక్షుడు ఇంకా ఆయన అడిగిన సమాధానానికి చాలా సంతోషించి, మేలు భల పాండవాగ్రజ, చాలా సంతోషమయ్యా ధర్మరాజా, మేలు అర్ధకామముల కంటేను దయాధర్మములకే ప్రాముఖ్యత ఇచ్చినావు. అది అర్ధకామములు అంటే కొన్ని కోరికలను ఉన్నా కూడా వాటిని అంటే తన సొంత అమ్మ కడుపున పుట్టిన సొంత అని ఆలోచించకుండా ఇతర నీ సవతి తల్లి కొడుకులను కూడా నీ తమ్ముళ్ళుగా ఆలోచించి చేసిన నీ అడిగిన నీ మనస్సుకు 100 కోటి ధన్యవాదాలు అని చెప్పి, ఇక నీ నలుగురు తమ్ములను నేను బ్రతికించుతున్నాను అని చెప్పాడు ఆ యక్షుడు. నేను అసలు ధర్మదేవతను, అంటే యమధర్మరాజు గారు ఈ రూపంలో వచ్చాడు. ఒక యక్షుడు కాదు, తన కొడుకును యమధర్మరాజు అంశే ధర్మరాజు కనుక తన కొడుకుని పరీక్ష చేయడానికి తన తండ్రి ఈ రూపంలో వచ్చాడు. ఇంకొక వరం కోరుకో, నువ్వు నేను అడిగాను, ఒక వరము ఇచ్చాను, కానీ నువ్వు అడిగిన దానికన్నా మరలా ఇంకా 3 అన్నదమ్ముల్ని నీకు ప్రసాదిస్తున్నాను. ఇది 2వ వరం. ఇంకా 3వది, ముచ్చటగా 3వ వరం కోరుకో అని అడిగాడు. ధర్మరాజు వనవాసము 12 సంవత్సరాలు ముగి వచ్చినది. అది ఇంకా ధర్మరాజు ఇంకేం కోరుకుంటాడు? తను మోసపోయాడు. కానీ ఆ మోసాన్ని ఎదిరించకుండా నేను ధర్మంగా ఉన్నాను కాబట్టి ఈ 12 సంవత్సరాలు మేము వనవాసం సక్రమంగా నిర్వర్తించేట్టు అనుకూలించేట్టు మాకు వరము ప్రసాదించమని తన తండ్రి అయిన యమధర్మరాజును వేడుకున్నాడు. 1 ఏడాది పాటు చేయవలసిన అజ్ఞాతవాసము విజయవంతమగినట్టు ప్రసాదించము. తర్వాత ఈ 12 సంవత్సరాలు పూర్తయినాక 1 సంవత్సరం అజ్ఞాతవాసం అంటే ఈ 5 పాండవులు ఆ దుష్ట చతుష్టమైన దుర్యోధన దుశ్శాసనులకు కంటకి
కంటికి గుర్తించకుండా మెలగాలి, బ్రతకాలి, 1 సంవత్సరం ఇలా బ్రతకాలి. అది అందరి వల్ల కాని పని కదా. 1 సంవత్సరం, 1 రోజు అంటే ఎట్టాగొట్టా ఉంటాము, 1 నెల అంటే ఎట్టా ఉంటాం. 1 సంవత్సరం వాళ్ళు గుర్తుపట్టకుండా ఉండాలి అంటే ఎంత కష్టమో ఆలోచించండి. అలా మేము బ్రతకగలగాలి, 1 సంవత్సరం అజ్ఞాతవాసంలో ఉండాలి అని 3వ కోరిక కోరుకున్నాడు ధర్మరాజు. అప్పుడు యక్షుడు, తదాస్తు, నువ్వు అనుకున్నట్టే సక్రమంగా జరుగుతుంది అని దీవించి వారు కోరినట్లుగా బ్రాహ్మణుని అరణిని అనుగ్రహించి, తర్వాత ఆ బ్రాహ్మణుడి అరణము అంటే యజ్ఞం చేసుకునేందుకు ఉపయోగించి అగ్నిని ఉద్భవించే సాధనము కర్రని ఆ ధర్మరాజుకి ఇచ్చి అనుగ్రహించి ధర్మదేవత అని యమధర్మదేవత అంతర్హితుడైనాడు. అది ఇంకా ఆ యమధర్మరాజు ఏం చేశాడంటే చాలా సంతోషించి, నా అంశ ఇంకా ఈ ఈ కలియుగంలో ధర్మంగానే ప్రవర్తిస్తున్నాడు అని వాళ్ళని చక్కగా దీవించి తన లోకానికి పయనమయ్యాడు. సర్వే జనో సుఖినో భవంతు. ఏమైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి.